యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. నా పేరు మోహిని. నేను అండమాన్ నికోబార్ దీవుల్లో నివసిస్తున్నాను. సెవెంప్లే హెవెన్లీ చర్చ్‌లో సంఘం నుంచి మాట్లాడుతున్నాను. అయితే బైబిల్ గ్రంథంలో నుంచి నేను ఒక వచనం చెప్పాలని ఆశపడి ఉన్నాను. కీర్తనలు 147 మూడవ వచనం. దేవుడు మాట్లాడి మాటలు ఏంటంటే, ఒళ్ళే సెగరిన వారిని ఆయన బాగు వారు వారి గాయములు పట్టువారు అని దేవుడు మనకు మాట్లాడుచున్నాడు. ఇది మనకి ఎన్నో కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు, ఎన్నో శోధనలు, ఎన్నో మరణ లోయలు వాళ్ళకు వెళ్ళే శోధనలు వచ్చేటప్పుడు మనము ఎంతో భయపడిపోతాం. ఉండి సెదిరిపోతుంది. ఏమి చెయ్యాలి దేవుడా, ఎలాగ చెయ్యాలి దేవుడా, ఎవరికి చెప్పాలి దేవుడా అని మనం ఎంతో రోదనతో మనము ఆడలో అయినా మగోళ్ళమైనా మనము బాధపడేటప్పుడు దేవుడు సెలవిచ్చే మాట ఏమిటంటే, గుండె చెదిరిన వారిని ఆయన వారు చేయువాడు, వారి గాయములు పట్టువాడు అని దేవుడు మాట్లాడుతుంది. గాయములు పెట్టేవాడు దేవుడు, గాయములు తీసేవాడు కూడా దేవుడు. అయితే గాయము వచ్చిందని మనకి డాక్టర్ దగ్గరికి వెళ్తాము. డాక్టర్ గాయము సఫల్ చేసి కట్టు వేస్తారు. అదే మన గుండె చెదిరే గాయము దేవుడే కట్టగలడు. దేవుడు మనకి ముందు ఉండి నడిపిస్తాడు. దేవుడే మన ముందుంటే ఇంకా చుట్టుపక్కల అందరూ మనకి ఉన్నా లేకపోయినా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదన్న కాదు, కానీ దేవుడు మనకి ఉంటే చాలు. అయితే మన మెరిగిన హృదయములను మరి స్వస్థపరిచి మనలను బలము ధైర్యాన్ని ఇస్తాడు. చిన్న వచనము దేవుడు దీవించి